రానా హేమంత్ రెడ్డి కదా కూర్చోండి కూర్చోండి పక్కన పలంనేరు ప్రాంత పరిసర ప్రజలందరికీ మా నమస్సుమాంజలు. శంకర్ నేత్రాలయ చెన్నై వారి ఆధ్వర్యంలో మహతి ఫౌండేషన్ బైరెడ్డిపల్లి వాళ్ళ యాజమాన్యంతో కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి మొబైల్ ఎంఈఎస్యు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ శస్త్రచికిత్సలు రేపటి పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతాయి. ఎవరైతే పేషెంట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోబడి క్యాట్రాక్ట్స్ చేసుకునే వాళ్ళకి రేపు పొద్దున్న నుంచి ఉంటాయి. రేపటి నుంచి శనివారం దాకా సర్జరీలు నిర్వహించబడతాయి. ఈ మధ్యలో కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళ చెకప్స్ వాళ్ళంతా కూడా కంటిన్యూ చేస్తారు. గురువారం దాకా ప్రతిరోజు వచ్చి చెక్ చేసుకున్న వాళ్ళకి ఎవరికైతే క్యాట్రాక్ట్ అవసరం ఉందో వాళ్ళకి సర్జరీలు కూడా శనివారం దాకా నిర్వహించబడతాయి. ఈ రోజు దాకా తీసుకున్నట్లయితే ఈ రోజు 78 మందిని వాళ్ళు చెక్ చేసి 23 మందిని క్యాట్రాక్ట్స్ కి సెలెక్ట్ చేసినారు. దాంతో కలుపుకుంటే టోటల్ గా 335 మందిని ఇప్పటిదాకా చెక్ చేసి దాంట్లో 97 మందిని క్యాట్రాక్ట్స్ కి సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి ఈ 97 మందికి నెక్స్ట్ 5 రోజుల్లో సర్జరీలు నిర్వహించబడతాయి. రేపు ఎల్లుండి గురువారం దాకా వచ్చిన పేషెంట్లు కూడా కలుపుకొని అందరికీ అదే టైంలో సర్జరీలు నిర్వహించబడతాయి. మెయిన్ మీకు ఇంకా ఇక్కడ తెలియని చాలా మందికి ఏంటంటే ఈ వెనకాల ఉన్న బస్సుల్లోనే టోటల్ ఆపరేషన్ థియేటర్ కంప్లీట్ గా ఉంది. వచ్చే చీఫ్ సర్జన్ గారు కూడా చాలా పెద్ద డాక్టర్, రేపు పొద్దున వస్తున్నారు. ఆయనే సర్జరీలు చేస్తారు. రోజుకి 20 నుంచి 25 సర్జరీలు దాకా. లోపల ఆపరేషన్ పేషెంట్ వచ్చి వాళ్ళ డ్రెస్ మార్చుకుని లోపలికి వెళ్ళినప్పటి నుంచి కంప్లీట్ సర్జరీ అయ్యేదాకా బస్సులోనే ఉంటారు. రికవరీ అయ్యి 2 గంటల తర్వాత బయటకు వస్తారు. తర్వాత ఎలాంటి మందులు అవసరమైనా మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత వాళ్ళని మళ్ళీ చెకప్ చేసుకోవడాలు కావచ్చు, వాళ్ళకి ఏమైనా అద్దాలు లాంటివైనా ప్రిస్క్రిప్షన్స్ అంతా ఉంటే కూడా అవన్నీ సప్లై చేయబడతాయి కంప్లీట్లీ ఉచితంగా. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మరి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. పలంనేరుపుర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు క్యాంప్ స్టార్ట్ అయ్యి 4వ రోజు జరుగుతోంది. మొదటి రోజు 90 మంది అంటే చెప్పాము. మొత్తంగా అంటే ఈ రోజు కూడా 23 మంది ఆపరేషన్ సెలెక్ట్ అయినారు. రేపు పొద్దున్న నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిన్నంతా కూడా ఆపరేషన్ ఒక రోజుకి 25 పేషెంట్లకు మాత్రమే ఆపరేషన్ జరుగుతుంది. డివైడ్ చేసుకొని సార్ చెప్తున్నారు, అంటే 25 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కాల్ చేసి ఎవరెవరు ఆపరేషన్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకంతా ఒక ప్రొసీజర్ లాగా చెప్పి వాళ్ళకి మేము ఫుడ్ మొత్తం అన్ని ఫుడ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు పొద్దున్న అర్లీ మార్నింగ్ 7 o'clock అంతా ఆపరేషన్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చేసేయాలి. ఇంకోటి ఏమంటే వాళ్ళు కొంతమందిని వచ్చిన తర్వాత సర్జరీ అయిన తర్వాత 1 hour కంతా మళ్ళీ ఇంటికి పంపించేస్తారంట. ఒక రోజుకి 25 మందికి మాత్రమే ఆపరేషన్స్ చేస్తారు.
చెకప్స్ కూడా ఇంకా ఒక 2-3 days చేస్తామని చెప్తున్నారు. నేను రిక్వెస్ట్ అంటే 100 members కి అనుకున్నారు వాళ్ళు సర్జరీస్ అంటే, కానీ దేవుడి దయ వల్ల అందరి ప్రోత్సాహం వల్ల ఇది ఇంత ముందుకు సాగుతుండడం వల్ల ఏమవుతుందంటే 100 members ని వాళ్ళు ఇంకా పొడిగిస్తున్నారు. వాళ్ళు పెద్ద సార్ ఈరోజు డైరెక్టర్ వస్తారంట, వాళ్ళతో మాట్లాడి ఇంకా కొంతమందికి మీరు సర్జరీ చెయ్యాలి అని చెప్తారంట. కాబట్టి మీరు ఇంకా ఒక 2-3 days వచ్చి చెకప్స్ చేసుకునే వాళ్ళు ఉంటే, అవసరమైన వాళ్ళు వచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంచిగా చెకప్స్ చేస్తున్నారు. సర్జరీ కూడా సారు చాలా పర్టికులర్ గా ఉన్న వాళ్ళకి చాలా కేర్ తీసుకొని చూస్తున్నారు. ఇంకొకటి చెన్నైకి కూడా ఒక 45 members సెలెక్ట్ అయినారు. వాళ్ళకి ఏమంటే ట్రావెల్ ఖర్చులు మాత్రం పెట్టుకొని వెళ్ళాలన్నారు. ఎందుకంటే ట్రావెల్ మనం ఎవరైనా ప్రొవైడ్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 days కూడా పడుతుందంట. అది ఇబ్బంది అవుతుంది. ఎవరు ట్రావెల్ అయితే ప్రొవైడ్ చేయరంట. ట్రావెల్ ఒక ఖర్చు పెట్టుకొని వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఫ్రీగానే అన్ని చెకప్స్ చేసి మెడిసిన్స్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అకామిడేషన్ కానీ అంతా ఫ్రీగానే చేసి పంపిస్తామని వాళ్ళు మరీ చెప్పమని చెప్పారు. కాబట్టి ఎవరికైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే దయచేసి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. అక్కడికి వెళ్తే మళ్ళీ మాకు డబ్బులు ఖర్చు అవుతుందేమో, మేము పెట్టుకోవాల్సి వస్తుందేమో, మేము వెళ్ళడం ఎందుకు అన్నట్లు అని చెప్తున్నారు. అట్లా ఎవరు ఆలోచించి ఆగిపోవద్దండి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ చేస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా 100% నేను ఈ రోజు మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. చాలా మంచిగా చెకప్ చేస్తున్నారు. ఇక్కడ ఇంత చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడ చేయాలంటే ఎంతసేపు కాదు, అక్కడికి రమ్మంటున్నారంటే ఇక్కడే ఇంత ఇదిగా చూసుకున్నప్పుడు మేడం అక్కడికి వస్తే మేము ఇంకా బాగా చూసుకుంటాము అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి చెన్నైకి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి వెళ్ళడానికి. ఇంకొకటి ఏమంటే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మా అన్నకు కాళ్ళకు మొక్కాలనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది పలంనేరులో. మీరు 3 months లో ఇంకొకసారి కూడా మీరు ప్లాన్ చేసుకోండి అన్నట్లు అంటున్నారు. మీ అందరూ దేవుడి దయ ఉంటే అలాగే చేద్దాము. దయచేసి మీరు ఇప్పుడున్న అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకొని మీ అందరు ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి మేము దేవుడిని కోరుకుంటున్నాము. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిందని చాలా కృతజ్ఞతలు. అందరికీ ధన్యవాదాలు.